హలో ఎవరైనా దిస్ రాంబాబు అమలు వెల్కమ్ టు సక్సెస్ జర్నీ టీవీ ఛానల్. 10th క్లాస్ బయాలజీకి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ టెక్స్ట్ బుక్ని బేస్ చేసుకొని తయారు చేయడం జరిగింది. సో దీంట్లో ఫస్ట్ బిట్, జీవక్రియలు అనగానేమి? వాట్ ఆర్ మెటబాలిక్ యాక్టివిటీస్? కేవలం నిర్మాణ క్రియలు, ఓన్లీ ఎనబాలిక్ యాక్టివిటీస్. ఆప్షన్ బి, కేవలం విచ్ఛిన్న క్రియలు, ఓన్లీ కెటబాలిక్ యాక్టివిటీస్. ఆప్షన్ సి, నిర్మాణ క్రియలు మరియు విచ్ఛిన్న క్రియలు, బోత్ ఎనబాలిక్ అండ్ కెటబాలిక్ యాక్టివిటీస్. ఆప్షన్ డి, ఆహారం తీసుకోవటం, ఈటింగ్ ఆఫ్ ఫుడ్. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి, నిర్మాణాత్మక మరియు విచ్ఛిన్న క్రియలు. నిర్మాణ క్రియలు విచ్ఛిన్న క్రియలు రెండు, బోత్ ఎనబాలిక్ అండ్ కెటబాలిక్ యాక్టివిటీస్. క్వశ్చన్ నెంబర్ 2, క్రింది వాటిలో జీవక్రియలకు సంబంధించి సరికాని వాక్యం ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ మెటబాలిక్ యాక్టివిటీస్ ఈజ్ నాట్ ట్రూ? ఆప్షన్ ఏ, జీవుల మనుగడకు అవసరం శక్తి అవసరం. ఆప్షన్ బి, జీవక్రియలు వివిధ రకాల పదార్థాలను ఉపయోగిస్తాయి. మెటబాలిక్ యాక్టివిటీస్ యూజ్ వేరియస్ టైప్స్ ఆఫ్ సబ్స్టెన్సెస్. ఆప్షన్ సి, జీవక్రియల ఫలితంగా వ్యర్థ పదార్థాలు ఏర్పడవు. వేస్ట్ ప్రొడక్ట్స్ ఆర్ నాట్ ఫార్మ్డ్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ మెటబాలిక్ యాక్టివిటీస్. ఆప్షన్ డి, నిర్మాణాత్మక మరియు విచ్ఛిన్న క్రియలు జీవక్రియల్లో భాగము. ఎనబాలిక్ అండ్ కెటబాలిక్ యాక్టివిటీస్ ఆర్ పార్ట్ ఆఫ్ ద మెటబాలిజం. దీనికి సరైన సమాధానం జీవక్రియలకు సంబంధించి సరికానటువంటి వాక్యము. మెటబాలిక్ యాక్టివిటీస్కి సంబంధించినటువంటి సరికానటువంటి వాక్యము, దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి, జీవక్రియల ఫలితంగా వ్యర్థ పదార్థాలు ఏర్పడవు. వేస్ట్ ప్రొడక్ట్స్ ఆర్ నాట్ ఫార్మ్డ్ యాజ్ ఏ రిజల్ట్ ఆఫ్ మెటబాలిక్ యాక్టివిటీస్. కాబట్టి ఆప్షన్ సి అనేది సరైనది కాదు. మిగిలినటువంటి 3 స్టేట్మెంట్లు కూడా మెటబాలిక్ యాక్టివిటీస్, జీవక్రియలకు సంబంధించినటువంటి స్టేట్మెంట్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3, ఈ క్రింది వాటిని జతపరచండి. చూడండి, మ్యాచ్ ద ఫాలోయింగ్. లిస్ట్ 1, లిస్ట్ 2 ఉన్నాయి. దీంట్లో లిస్ట్ 1లో 1 నిర్మాణాత్మక క్రియలు ఎనబాలిక్ యాక్టివిటీస్, 2 విచ్ఛిన్న క్రియలు కెటబాలిక్ యాక్టివిటీస్, 3 కిరణజన్య సంయోగక్రియ ముడి పదార్థాలు ఫోటోసింథసిస్ రా మెటీరియల్స్. ఆప్షన్ 4, శ్వాసక్రియ ముడి పదార్థాలు రెస్పిరేషన్ రా మెటీరియల్స్. లిస్ట్ నెంబర్ 2, పి, గ్లూకోజ్ను విచ్ఛిన్నం చేయటము, బ్రేక్ డౌనింగ్ ఆఫ్ గ్లూకోజ్. క్యూ, సంక్లిష్ట పదార్థాలను తయారు చేయటం, బిల్డింగ్ అప్ ఆఫ్ కాంప్లెక్స్ సబ్స్టెన్సెస్. ఆర్, కార్బన్ డైఆక్సైడ్, వాటర్, కాంతి శక్తి. నెక్స్ట్ ఎస్, గ్లూకోజ్ మరియు ఆక్సిజన్. సో దీనికి మ్యాచింగ్స్ అనేవి ఏబిసిడి ఇవ్వటం జరిగింది. దీంట్లో ఏకి 1 2 3 4, ఓకే,